చెప్పండి హౌస్ రోస్టింగ్ ఉద్యోగులకి అన్యాయం ఏం జరుగుతోంది? ఏజెన్సీని ఎందుకు రద్దు చేయాలంట? ఇప్పుడు ఏజెన్సీ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థ ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు మీకు జీతం ఎప్పుడు వస్తుందన్న? ఫస్ట్ క్లాస్ 5 నెలల నుండి జీతాలు లేవు ఇక్కడ. 5 నెలల నుంచి జీతాలు లేవు. 5 నెలల నుండి జీతాలు లేవు. అసలు జీవితం దేనికోసం? జీతంతో. ఇక్కడ జీతం లేక జీవితాలు పోతున్నాయి. ప్రభుత్వం స్పందించడం లేదు. ఇప్పుడు ఉద్యమం ఎందుకు వచ్చిందన్న? తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? మన నీళ్ళు, నిధులు, నియామకాలు. ఇప్పుడు వీటి కోసం తెచ్చుకున్నాం. నిరుద్యోగంతోనే మేమంతా ఇందులోకి వచ్చినాం. ఇందులో వచ్చినాక జీతాలు లేవు. ఈ ఏజెన్సీ వ్యవస్థ ద్వారా ఏమవుతుందంటే జీతాలు టైంకి రావు, పిఎఫ్ కాంట్రిబ్యూషన్ టైంకి కట్టరు, ఈఎస్ఐ కట్టరు. పొంగ రోడ్డు మీద ఏదైనా గుద్దిందనుకోండి ఎవరికన్నా, హాస్పిటల్ ఖర్చులు, ఈఎస్ఐల అడ్మిషన్కు ఒక్కడు కూడా ఎలిజిబుల్ లేవు మీడ. అంటే ఏజెన్సీకి పిఎఫ్ ఈఎస్ఐ కట్టకపోవడం వల్ల, పిఎఫ్ రెగ్యులర్ ఉండకపోవడం వల్ల ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుండి అంటే ఎక్స్గ్రేషియా వస్తుందో చనిపోతే అది కూడా రాదు. ఈ శాలరీస్ కూడా ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఒక 3 కేటగిరీస్లో డిఫరెంట్ మాకు సార్ట్అవుట్ చేసింది, ఆ 3 కేటగిరీస్ వాళ్ళకు కూడా టైమ్లీ పేమెంట్ ఏజెన్సీ చేయదు. సో ఈ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి గవర్నమెంట్ ఒక కార్పొరేషన్ కానీ ఏర్పాటు చేస్తే ఏజెన్సీకి పోయే కమిషన్లు కానీ, జిఎస్టీలు కానీ, ట్యాక్సులు కానీ ఇవి సుమారు 8,000 ప్లస్ ఉంటుంది. ఈ 8,000 అనేది డైరెక్ట్ అంటే ఎంప్లాయీకి ఇచ్చినప్పుడు బెనిఫిటే కదా, టైమ్లీ పేమెంట్ అనేది అవుతుంది. సో ఇట్లా కాకుండా ఏజెన్సీ ద్వారా ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఈపీఎఫ్, ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ కూడా ఏది టైం రావట్లేదు, శాలరీ టైం రావట్లేదు. దీని ద్వారా గత సంవత్సరాలుగా ఒక 20 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ చచ్చిపోయారు అన్న. ఒక్క గవర్నమెంట్ కూడా స్పందించింది లేదు. రోడ్డు మీద విషం పెట్టి కుక్కను చంపేస్తే ఆ రెడ్ క్రాస్ వాళ్ళు, బ్లూ క్రాస్ వాళ్ళు వచ్చి గవర్నమెంట్ కమిటీలు, కమిషన్లు ఇస్తుంది అన్న. అంటే ఒక వ్యక్తి జీవితం కన్నా కుక్కలకు వాల్యూ ఉంది, మూగ జీవాలకు వాల్యూ ఉంది. అంటే ప్రభుత్వాలు స్పందించవా? స్పందించాలి కదన్న. అంటే ఇన్ని అన్యాయాలు జరుగుతున్నా కూడా ప్రభుత్వం నుండి ఏ విధమైన పాజిటివ్ రెస్పాన్స్ లేదన్న. ఇదనే కాదన్న, ఇప్పుడు పని అంటే వర్కింగ్ అవర్స్ ఎన్ని ఉంటాయన్న మీకు? మీ ఫ్లెక్సీని తగ్గట్టు మీరు చేసుకుంటారు. రోజులో ఒక 8 గంటలో 12 గంటలో చేసుకుంటారు. ఇక్కడ పొద్దున 6 గంటలకు పోతే రాత్రి 10 గంటల దాకా దొబ్బించుకున్నా ఓడు పట్టించుకోడు. నువ్వు చేయాలా అవుట్సోర్సింగ్ అంటారు. అంటే పని విధానాలు మాకు ఉండవా? పని గంటలు ఉండవా? ఏ కార్మిక చట్టాలు పనిచేయవా? అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జులుం చేసేయడం. ఇప్పుడు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుండి ఉన్న అన్నలు వీళ్ళంతా ఇలా జీతం కన్నా ఇలా వయసు డబుల్ ఉందన్న. ఇప్పుడు బయటకు పోయి వీళ్ళు ఏం చేస్తే ఏమొస్తుంది? 15,000తో ఇంతమంది ఇలా ఫ్యామిలీని ఎట్లా రన్ చేస్తారు? డైరెక్ట్ ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న 4th క్లాస్ ఎంప్లాయీకి 26,000 జీతం వస్తుంది. ఒక్కొక్కడికి 12,000, 15,000 కూడా జీతం వస్తలేదు 5 నెలల నుండి. చాలా సమస్యలు ఉన్నాయి, చెప్పుకుంటే భగవద్గీత కన్నా ఎక్కువ కష్టాలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కలవడం జరిగిందా మంత్రులు, ఎమ్మెల్యేలు? ప్రతి మంత్రిని కలిసినాం, ఇండివిజువల్గా ప్రతి ఎమ్మెల్యేకి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాము, ఎమ్మెల్యేస్కి కూడా రిప్రజెంటేషనము, అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. అన్న నేను ఒకటే అడుగుతున్నా, సీఎం గారిని, రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, కమిటీలు కాదు, తక్షణమే మాకు ఒక ఉపశమనం కావాలి. వెంటనే ఒకటి మాకు ఏదైనా ఒక రిలాక్సేషన్ కావాలి అన్న. అన్నిటికంటే దారుణమైన వ్యవస్థ మీకు ఒకటి చెప్తున్నా. రీసెంట్లీ ఒక డ్రైవర్ చనిపోయిండు, ఆపరేటర్ చనిపోయిండు, హాస్పిటల్లో ఒక స్టాఫ్ ఎంప్లాయీ చనిపోయిండు సూర్యాపేటలో. రోడ్ మీద ఉన్నారన్న వాళ్ళ ఫ్యామిలీస్. మీరు ఎవరెవరో మీరు ఎక్కడో రాష్ట్రంలో జరిగే వైనాడుకు పోయి సేవలు అందించకండి. కేరళలో కొట్టుకుపోయిన వాళ్ళు కాదు, ఇక్కడ లక్షల మంది కొట్టుకోవద్దురు. వాళ్ళకు సొల్యూషన్ ఇవ్వండి. మేమేం కోరట్లేము, ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయండి. దాని ద్వారా గవర్నమెంట్కి ₹1 కూడా భారం పడదు. ఏదైతే జిఎస్టీ ఉందో అది పోతుంది, ఏదైతే ట్యాక్సెస్ ఉంటాయో అవి పోతాయి, అవి నేరుగా ఉద్యోగికి లభిస్తాయి. దాని ద్వారా మాకు బెనిఫిట్ ఉంటుంది, ఆర్థిక భారం ఏది పడదు. సార్ రాష్ట్ర అభివృద్ధిలో
మీరు మీ గవర్నమెంట్ ఎంతైతే ఎఫిషియెంట్గా పనిచేస్తుందో గత దశాబ్దాలుగా మేము కూడా అంతే వర్క్ చేస్తున్నాం. చాలని జీతాలతో దీంట్లోనే వయసు పోగొట్టుకొని రోడ్డు మీద పడ్డోళ్ళు ఉన్నారు. చాలా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏది జరుగుతున్నా కూడా అన్న దాంట్లో వెయిటేజ్ కానీ రిజర్వేషన్ కానీ ఖచ్చితంగా వీళ్ళకి కల్పించి ఒక స్థానం కల్పించాలన్న. ఇప్పుడు ఇంకోటి ఏమవుతుందంటే లాస్ట్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో అంటే స్టాఫ్ నర్స్ కానీ డాక్టర్స్ కానీ వాళ్ళకు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి రెగ్యులర్ నోటిఫికేషన్లో ఒక వెయిటేజ్ ఉంటుంది. ఒక వెయిటేజ్ ఇచ్చి తీసుకుంటారు. సేమ్ అట్లనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కానీ ఆల్ డిపార్ట్మెంట్స్లో కానీ అట్లా ఒక వెయిటేజ్ ఇచ్చేసి అంటే ఎంతమందిని కుదిరితే అంతమందికి ఒక బెనిఫిట్ ఉంటుంది దాంట్లో రెగ్యులరైజ్ అవ్వడానికి. ప్రత్యామ్నాయంగా ఈ కార్పొరేషన్ పెట్టి వీళ్ళకు బెనిఫిట్ చేయడం అనేది ఒక సొల్యూషన్ అన్న. చాలా సమస్యలు ఉన్నాయన్న. దీనికి ఎట్లా అంటే ఒక కమిటీ ఫామ్ చేయడం కాకుండా సీఎం గారే ప్రత్యేకంగా ఈ సమస్యలు అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. మాకు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్లో రిలీఫ్ దొరుకుతుంది, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను.